ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున గ్రామంలో అటవీ శాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలు ఇండ్లలో కలప దుంగలు ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. ఓ బీట్ ఆఫీసర్పై దాడి చేసి పోలీసుల వాహనం ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కేశవపట్నం గ్రామానికి భారీగా చేరుకున్నారు. अच्छा वार नहीं दे रहा था उन्होंने अच्छा वार नहीं दे रहा था उन्होंने ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున గ్రామంలో అటవీ శాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలు ఇండ్లలో కలప దుంగలు ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. ఓ బీట్ ఆఫీసర్పై దాడి చేసి పోలీసుల వాహనం ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కేశవపట్నం గ్రామానికి భారీగా చేరుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గణేష్, చెప్పండి. దీపిక, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం ఫారెస్ట్ అధికారులు ఈ గ్రామంలో కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సర్చ్ కు వెళ్లడం జరిగింది. ఈ కార్టన్ సర్చ్ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి వెళ్లిన క్రమంలో గ్రామంలో ఉన్నటువంటి కొందరు అటవీ అధికారులపై ఇటు రాళ్లతో కర్రలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఇటు ప్రభుత్వ వాహనాలు 2 అద్దాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఇటు బీట్ ఆఫీసర్ కు కొంత గాయం కూడా కావడం జరిగింది. బీట్ ఆఫీసరు నౌశీలాల్ అనే బీట్ ఆఫీసర్ కు స్వల్ప గాయాలు కూడా కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఇటు కేశవపట్నం గ్రామానికి వచ్చి ఆ గ్రామాన్నంతా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి కలపనంతా స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతము అటవీ అధికారులు ఇటు పోలీసులు గ్రామాన్నంతా చుట్టుముట్టి గ్రామంలో ఉన్నటువంటి ఈ అక్రమ కలప ఏదైతే ఉందో వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితిని వెలుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అదుపు చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా కలపను నిల్వ ఉంచుకున్నారో వారందరినీ కూడా గుర్తించి ఆ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా అక్రమంగా ఈ ఫారెస్ట్ ను కొట్టినట్లయితే, కలపను నరికివేసినట్లయితే, అక్రమంగా కలపను నిల్వ ఉంచుకున్నట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, చట్టరీత్యా చర్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి అటవీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కూడా ఈ యొక్క సెర్చ్ అయితే ఈ గ్రామంలో కొనసాగుతుంది. ప్రస్తుతము ఎవరైతే కలపాలు నిల్వ ఉంచుతున్నటువంటి వాళ్ళని పూర్తిగా అరెస్టు చేయడం జరిగింది. రాళ్లతో దాడి చేసినటువంటి వాళ్ళని కూడా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీపిక. ఓకే గణేష్, థ్యాంక్ యూ.